వీడికి ఓకే, దుత్త లెట్స్ గో. ఆగుతలేదా? స్టార్ట్ అయిపోతుంది మ్యాచ్ మరి. దుత్త ఏది ఆగుతలేదు ఏబీసీ వాడికి. బ్యాచ్ ఎవరు రాలేదా? అందరూ కొత్త వాళ్ళే అనుకుంటా. ఏం తెలియదు అనుకుంటున్నా. ఏపీ మిడ్ వాడు కాదురా. ఏబీసీ యాక్ గేమ్ చేంజర్ ఉన్నారు కదా. అందరు ఉన్నారు ఇంట్లో. మాలు లేదు పత్యాపారం. కాకపోతే నాది నరసింహ ఉన్నాడు. నాకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారో చూద్దాం. యాక్ తెలుసు, గేమ్ చేంజరు నరసింహ. మన వాళ్ళు అంతా తెలుసానా ఇంకా నీకు? కాకపోతే పేర్లే మారిపోయి ఉంటాయి అందరి కోచింగ్ నేమ్స్, పిలుచుడు ఎందుకంటే చూడు. ఇక మార్చేస్తూ ఉంటారుగా మన వాళ్ళు నేమ్స్. ఎటు వెళ్తుంది ఫ్లైట్? ఎస్నే అబ్బా, ఎస్నే మీదకి వెళ్తుంది. మంచి హార్డ్ డ్రాప్. గట్టిగానే అవుతుంది. ఎవరెవరో దిగుతున్నారు. ఎస్నే పోచంకి స్కూల్. పోచంకి దాటేలోపు మొత్తం దిగేస్తారు చూడు, ఎవరు ఉండడు. ఫ్లైట్ లేదు ఖాళీ. లేవు. కాదు కాదు ఉంటారు ఉంటారు. మా వాళ్ళు ఉంటారు చూడు. అరుణ్ మీ ఉంటాడు వాళ్ళు ఉంటారా? ఖచ్చితంగా. యాక్ ఉంటాడు అరుణ్ అనుకుంటా. అరుణ్ ఉంటాడు. కాదు, కోచంకిలోనే పుట్టి పెరిగిండు నిన్నమన్న. అదే ఫ్లైట్ లోంచి తోసేసేదాకా ఉంటాడు యాక్. ఉంటాడు. ఏ మూలకు దిగుతాడు. మా అరే రెండు కాదు, చంపితే దూకిండ్రు. దూకాడు అగో దిగుతూనే ఉన్నాడు. దూకాడు ఫైనల్ గా దూకాడు. ఇంకా 3 టీంలు వెళ్తున్నాయి ఫ్లైట్ లో. వెళ్ళాను. దిగుబుద్ధి కావట్లేదేమో వీళ్ళకి. దిగేశారు, అందరు దిగేశారు. ఆల్ ఆర్ డన్. ఫైనల్ గా కాదు దిగేశారు అంతా. అవతార్ చూడు ఏడున్నాడు. అరే మొత్తం ఇక్కడే దిగారుగా అందరూ. నేను ఎస్నయ్య దిగారు అనుకుంటున్నాను. ఎస్నే కాదు, పోచంకిలో ఇద్దరు ఉన్నారు. ఓకే, లెట్స్ గో అయితే. వీళ్ళ దాన ఫైట్ అవుతుంది. ఫైట్ ఎవరి దగ్గర అప్పుడే కొట్టుకుంటారు. ఏమిరా కొట్టుకోవడం బాలిగా అప్పుడే. ఓ టీమ్ 20. అవతార్ దగ్గర చూడు. ఇద్దరు ఒక ప్లేయర్ బకరా దొరికానికి పాపం. దెంగిండు అజ్జు అనుకోడు. చిన్న ఎవరు పిల్లగా చేసి నెంబర్ ఎంత? నెంబర్ టీమ్ 5. టీమ్ 5. టీమ్ 5 ఉన్నాడు. ఒక్కడే టాక్సిక్ అవుతారు. ఉన్నాడు. అవతారని బిస్కేసిర్రా? ఉన్నాడుగా. అజ్జు ఇంకో ఏం వీళ్ళు కొట్టుకోవట్లేదు. ఇప్పుడే కాదులే, టైం పడుతుంది వీళ్ళకి. వీళ్ళు ఇంకా జంపింగ్ లోనే ఉన్నారు. వీళ్ళు ఎవరెవరు ఏం ఇంకా దూరం జంపింగ్ దూరమే. లోనే ఉన్నారా? ఘాట్ జిల్లా దగ్గరికి టాక్సిక్ వెళ్తున్నాడు కదా. వీళ్ళిద్దరు కొట్టుకుంటారు. వీళ్ళేందుకు కొట్టుకోట్లా? ఏమో. లేదు పక్కెళ్ళి ఆడుకోమని వెళ్ళలేదు వీళ్ళ ముగ్గురిని. వాళ్ళ ముగ్గురినా చెప్దాం. కొట్టలేదు. ట్రై చేసిండు కదా. ఏం ట్రై చేసారు? ఇద్దరు చేతుల్లో గన్నులు ఉన్నాయి. ఒకళ్ళు వెనకబడి పరిగెత్తుకుంటున్నారు. ఇదిగో ఈడ ఫైట్ అవుతుంది చూడు. ఇదిగో మనోడిని ఎగురుతున్నాడు. మనోడు ఘాట్ జిల్లా ఎగురుతున్నాడు. టీమ్ 8 టీమ్ 5 మీరు కొట్టుకోవట్లేదు. అట్లా ఆడితే నేను ఇయ్యాను. నేను ఒప్పుకోనది. మీరు స్ట్రీమ్ చూస్తున్నట్టు నాకు తెలుసు అది. ఇక్కడ అయింది. కాజా వేసేసిర్రయ్యా. కాదురా రే, నీ గుర్తు తెల్లగా అయినారా రే. నమ్మిచ్చి ఎక్కడ కోసిండో అక్కడెక్కడ కోసిండు గట్టిగా. అది అరే ఇద్దరిని మింగాడ్రా. అవును, వీడికి రా. స్కూల్ అపార్ట్మెంట్స్ కాడ చూడు. అట్లా కాదు, నమ్మించి ఇద్దరిని మింగిండు. చల్లబడ్డారులే పిల్లలు, ఇంకా రారు బయటికి. గార్డెన్ లజ్జు. ఓకే, అపార్ట్మెంట్లో ఫైట్ అవుతున్నాయి. నరసింహన్ నువ్వు అపార్ట్మెంట్ కూడా లేదులే. లేదుగా అపార్ట్మెంట్. మరి స్కూల్ దగ్గర రా అన్నావు. స్కూలు ఎక్కడ సపరేట్ ఉన్నారు. ఇద్దరిని నమ్మించి మింగిండు. మంచిగా అయింది. అవతారికి అట్లే కావాలి. కనబడ్డప్పుడు చంపి నువ్వు కంటే సప్పుడు కాకుండా గేమ్ ఆట. టాక్సిక్ ని అవతారిని ఇద్దరిని కొట్టిండు. ఏడు మనోడు 2 kills కొట్టు. తినేనా? కాదు, ఏది ఒక్కడే కదా ఆ టీమ్ 8 లో ఒక్కడే ఉన్నాడు మనోడు. ఎంత పని జరిగింది. ఈడైతే ఇద్దరు ఉన్నారు కానీ సైలెంట్ గానే ఉన్నారు వీళ్ళు. ఇంకా స్క్వాడ్స్ ఎక్కడున్నాయి? క్లోజ్ లో నరసింహ సపరేట్. ఇదే స్కూల్ స్కూల్ అపార్ట్మెంట్స్ లో ఉన్నారు. టీమ్ 2 దగ్గర ఒకడు ఉన్నాడు. టీమ్ 2 దగ్గర ఒకడు ఉన్నాడు. సోలో ఉన్నాడు పాపం. కాకపోతే ఆయన రష్పోతున్నాడు. మనోడు 23 టీం మీదకి రష్పోతున్నాడు. సోలోనే ఉన్నాడు. రష్పోవట్లేదు, లూట్ చేస్తున్నాడు ఇంకా. ఓకే, మనోడు ఈ పక్క హౌస్ లో ఎక్కడ ఉన్నారా? గట్కా దిగిర్రు. ఒక్కడే ఉన్నాడు. టీమ్ 23 లో ఒక్కడే ఉన్నాడు. ఇన్నే అవుతుంది ఫైట్ ఇప్పుడు మాక్సిమం నాకు తెలిసి. టీమ్ 23 ఇద్దరు ఉన్నారు కదా. ఇంకో అతను ఎక్కడ పోయిండు? వర్షిత్ ఏడో దూరంగా ఉన్నాడు. అదే బండి తలం చెక్ కిందనే ఉంది నా దగ్గర. మనోడు వర్షిత్ అసలు సంబంధం లేకుండా ఎక్కడ ఉన్నాడు దూరంగా.
ఓ బిస్కెట్ జస్ట్ అయింది. మిస్ ఇక్కడ 1 ఇక్కడ హెచ్పి ఫైట్ అవుతుంది. లాగిండు. అరే తీసేసుకుంటారు ఫైట్. వేస్తారు. అయిపోయింది అయిపోయింది. అయ్యా వర్షిత్ సోలో వదిలేసి సోలో వెళ్ళిపోయిండు అబ్బా మనోడు. సోలో ఉంటే బిస్కెట్ అవుతుంది. మింగేసారు. ఆయనకు చూసుకుంది సార్లే మింగండే. మింగేది ఏం లేదు, వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు కావాలి. చూస్తున్నారు ఏదో. మరి ఏం చేస్తున్నా పాపం వాడిని. కాదు కాదు ఆయన కూడా పిలవండి అంటున్నారేమో. ఆయన కూడా పిలువల్లో వాడు రాడు ఇప్పుడే ఇప్పుడే ఎందుకు వస్తాడు, లాస్ట్ వస్తాడు ఆడు మనోడు. ఇప్పుడు అంతా ఆయన లేదు, కూడా పిలువ పనిలో పని. అందరు దూరం దూరమే ఉన్నారు, వదిలేసిర్లే. మీ వాడిని కూడా పిలువ పనిలో పని అంటున్నారేమో. ఇక్కడే పడుకుని ఉన్నాడు చెబుతున్నాడు అనుకుంటా. ఆడ అయిపోయింది. హౌసెస్ ఉన్నాయి కదా అక్కడే ఉన్నాడు. వెళ్ళండి ఆడి దగ్గర ఏం లేవు అని చెబుతున్నాడు. ఎంత చెప్పినా వేస్టే అది. అయిపోయింది వీళ్ళ పని. ఇంకేడు ఓకే నెక్స్ట్ ఛాన్స్. అరే ఇటు మరీ అసలు ఈ చివరికి ఎవరు రారనుకున్నాం, మొత్తం చివరికి బాగా వచ్చారు ఇక వీళ్ళు వచ్చారు. మా అరుణ్ ఉన్నాడు. వీళ్ళ దగ్గర ఫైట్ అవుతుంది. టీమ్ 19 కొంచెం దగ్గరలో వెళ్తున్నట్టున్నారు. లేదులే ఛాన్స్ లేదు. ఎవరి కాళ్ళు కార్లు వేసుకొని తిరుగుతున్నారు. డుయో ఎందుకు పెట్టినావు? అరే స్పాడ్ ఎవరు రావట్లేదులే. మోర్ రూమ్స్ బ్రో, సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో, ఖచ్చితంగా పెడతా. ఓకే ఇక్కడ కార్ వచ్చి ఆగింది ఇప్పుడే. టీమ్ 10 కారు. టీమ్ 10 కారు. టీమ్ 2 ఫైట్. ఫైట్ నైస్. టీమ్ 10 టీమ్ 2 ఫైట్. ఏకేఎం తప్పించుకున్నాడు మనోడు. జోకర్కి డ్యామేజ్ ఉన్నది ఆల్రెడీ. అభిషేక్ నాక్లో ఉన్నాడు. రివైవ్ ఇస్తున్నాడు. దే కెన్ పుష్. కమాన్ గైస్, కొట్టు. అయిపోయింది. వచ్చేస్తున్నా. అయ్యా రివైవ్ అవుతున్నా అవ్వలే, మళ్ళీ వదిలేసిండు. మళ్ళీ అయిపోయింది. మనోడు సగం వెళ్తే పోయింది మనోడు. దొరికేస్తాడు జోకర్, దొరికేస్తాడు. ఏమి కొట్టట్లేదు జోకర్. ఒక బుల్లెట్ పడితే అయిపోతాడు జోకర్. అది అయిపోయింది. మనోడు ఇక్కడ వాళ్ళిద్దరిని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంటే డాన్ వచ్చి కొట్టేసిండు గారి. జీ నైస్ సూపర్. ఇంకెక్కడుంది ఫైట్ ఛాన్స్? లైవ్ పెట్టినప్పుడే సతాయించడానికి రెడీగా ఉంటారు. ఏడ దగ్గర లేరనా. కమాన్ మ్యాన్. వర్షిత్ దగ్గర చూడు. ఇప్పుడే మింగిరు. వర్షిత్ దగ్గరికి వెళ్ళారు. ఓకే వీళ్ళ దగ్గరికి ఇంకో స్క్వాడ్ వచ్చేసింది. వెళ్ళిపోతున్నారు వాళ్ళు. టీం 1 వెళ్ళిపోతారు. పిలుస్తున్నారు వాళ్ళని. హలో మైక్ టెస్టింగ్ టీం 1 కమ్ బ్యాక్ సైడ్ అయ్యా ఒక్క తిరిగి కూడా చుట్టలేదయ్యా వాళ్ళు కార్ వేసుకొని. మీరు సావండి అని చెప్పి వెళ్ళిపోతున్నారు. ఓఎంజీ మీకు రూములు చిలుకు తాళం వేసుకొని కూర్చుంటా దెంగే అక్కడ. నాగార్జున పిచ్చి దెంగిస్తారు ఇంట్లో ప్రశాంతంగా. లైవ్ ఉందని తెలిసి కూడా గుద్దల పానం తీస్తుంటారు ఏందో. అంతసేపు గుద్దనరు మూసుకొని గుద్దల పానం తీస్తారు ఏందో. మంచిగా మాట్లాడాలని సైలెంట్ గా కూర్చుంటే వీడ చూడు. గేమ్ చేంజర్ వాళ్ళని చూడు ఒకసారి. గేమ్ చేంజర్ పడ్డది ఏటు. పర్లేదు. రైట్ సైడ్ లో వర్షిత్ ఒక్కడే ఉన్నాడు. వీళ్ళు అయితే రష్కి అయితే పోతలేరు, రొటేట్ అవుతున్నారు. ఈడ ఫైట్ అవుతుంది చూడు. ఎక్కడ వీళ్ళు కార్ వేసుకొని తిరుగుతున్నారు. టీమ్ 2 దగ్గర ఇంకో స్క్వాడ్ ఉంది. డియో ఉంది పక్కకు. డిస్కార్డ్ లోనే ఉన్నాం. టీమ్ 2 దగ్గరకు వస్తున్నట్టున్నారు వీళ్ళు. చూద్దాం. టీమ్ 7 వస్తుంది టీమ్ 2 దగ్గరికి. ఏంటో మన డిస్కార్డ్ లకే రా. మన డిస్కార్డ్ లోనే ఉన్నాం. వీళ్ళు టైం పాస్ చేస్తారు వీళ్ళంతా. ఎవరెవరు ఏడున్నారు దూరం. లేదు. టీమ్ 19 టీమ్ 7 టీమ్ 2 ముగ్గురు ఒకే ఏరియాలో ఉన్నారు. గట్కా ప్లేస్ లో ఉన్నారు. ఎవరో ఒకళ్ళు ఫైట్ అవుతుంది. మాక్సిమం ఫైట్ అవుతుంది. చూద్దాం ఎవరైనా. వీళ్ళది కార్ ఇటు వైపు ఉంది కాబట్టి. ఇంకో వెహికల్ కూడా వచ్చేసింది. టీమ్ 4 కూడా వచ్చింది. వీళ్ళు తీసేసుకుంటారు. టీమ్ 4 కి గట్టిగా పడుతుంది. నరసింహ వాళ్ళు ఓపెన్ లో దొరికారు వీళ్ళు. బన్నీ స్ప్రే చేస్తున్నాడు గట్టిగా. కాజా మంచి స్ప్రే. నరసింహ అవుట్. మనోడు కూడా 1 HP. టీమ్ 2 కి రాజ్ చేస్తే బిస్కెట్ అవుతారు. దొరికేసాడు టీమ్ 2 కి. అబ్బా అయిపోయాడు అనుకున్నాను అబ్బా నేను. జస్ట్ మిస్ అంటారు. నైస్ బ్రో, నైస్ గేమ్. ఓకే నరసింహని మింగేసారు. ఓకే మనోడు కూడా వేస్తున్నారు వీళ్ళు. చూద్దాం. వెనక అయిపోయింది. ఇడు కూడా నెంబర్ 4 ఓపీ నేడు బోల్తే ఫ్రమ్ హంటర్. నైస్ గేమ్ బ్రో. ఇంకో 2 ఉన్నారు. ఇంకో 2 స్క్వాడ్లు ఉన్నాయి. అదో టీమ్ 7 ఉంది. టీమ్ 19 ఉంది. ఇంకా అంతా ఫైట్ అంతా ఇన్ అవుతుంది. మీరు రావాలనుకుంటే రావచ్చు, గట్టిగా కొట్టుకోవచ్చు. రావాలమ్మా రావాలి. బిస్కెట్ కానికే రావాలి. మామూలు బిస్కెట్ అయినవరా నువ్వు.
అంటారు మాత్రం మంచి నడి నరసింహాని గట్టిగా ఆ? ఏసా నాగార్జున అన్నారు. నాన్నగారు కూడా ఏం లేదు. ఆహా. ఓకే వాట్ నాగార్జున అబౌట్ ఎప్పుడు మనోడి అయిపోయాడు? దగ్గర కాజా మంచి స్ప్రే ఇచ్చాడు అబ్బా. కాజా నేను ఆఫ్ చేసింది నరసింహని. కాజానే కొట్టిండు. ఎస్. కాకపోతే వీళ్ళకి ప్లస్ అయింది, హంటర్ కి ప్లస్ అయింది. వెనక నుంచి కాజా కొడితే అవును. hunter ఇంకో కి plus సెకండ్ అయింది. పర్సన్ ని మనోడు క్లియర్ చేసుకున్నారు. ఓకే వీళ్ళకి ఎక్కడెక్కడ ఉన్నారో అందరికి బన్నీ నోటీస్లే. ఇటు ఒక స్క్వాడ్ ఉంది, బన్నీ అటు కూడా ఒక ఉన్నారు. స్క్వాడ్ ఉందని తెలుసు వీళ్ళకి. మొత్తం ఓకే వీళ్ళు పుష్ ఉన్నారు. చేస్తున్నారు. టీమ్ 7 పుష్ చేస్తుంది. కాదు జంప్ లేదు నాగార్జున జంప్ అరే అంట. వాడు కాదు, ఒక్కడే ఉన్నాడు మనోడు. వీళ్ళ ఫైట్ కానీ పక్కకి వెళ్ళిపోతే ఇంక ఈ జన్మలో ఎక్కడ ఫైట్ అవ్వదు. అందరూ అంత దూరంలో ఉన్నారు. ఓకే టీమ్ 24 వస్తుంది దగ్గరికి. ఏంది వీళ్ళు వెళ్ళారు వాళ్ళు వచ్చారు సరిపోయింది. టీమ్ 7 ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. టీమ్ 21 వచ్చారు. టీమ్ 24 వచ్చింది ఇక్కడికి. నైస్. అది టీమ్ 2 అసలు కనుచూపు మేరలో లేదు కదా. వీళ్ళు బైక్ వేసుకొని వెళ్ళిపోయారు టీమ్ 7 వాళ్ళు. మాక్సిమం అంటర్ కొడతాడు ఖచ్చితంగా. Let's మొత్తం see, మూడు let's see. వీళ్ళు మూడు చూస్తున్నారు DL వీళ్ళు ఉన్నాయి చూస్తున్నారు. ఓకే వీళ్ళు మళ్ళీ వెహికల్ తీసేస్తున్నారు. ఎక్కడికి రాజా వీళ్ళని చూశాడు. ఓ స్కోప్ లేవు. వితౌట్ స్కోప్ వీళ్ళైతే లేపి మనోళ్ళు తిరుగుతూనే ఉన్నారు ఇక్కడ. మనోడి ఎవరు దగ్గర లేరు. పెద్దదే ఉంది వెనం దగ్గర. పడింది గట్టిగా పడింది కాజాకి. జస్ట్ జోకర్ వెనం కొడుతున్నాడు 24. జోకర్ వెనం కార్ 98 కాకుండా ఇంకేదైనా పడిపోయాడు కాజా. అయితే వీళ్ళు సెంటర్ అయిపోయారు అబ్బా. వీళ్ళు మూవ్ అయిపోవడం బెటర్. టీమ్ 19 ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం కరెక్ట్. జరగదు అన్నే ఉంటారు వీళ్ళు. మొత్తం ముగ్గురు ఇన్నే ఉన్నారుగా. ఎందుకంటే వీళ్ళు సెంటర్ అయిపోతున్నారు. ఇటు నుంచి వెనం వాళ్ళు కడుతున్నారు, ఇటు నుంచి హంటర్లు కొడుతున్నారు వీళ్ళని. అవును. ఏ కిటికీలోకి వెళ్తే ఆ కిటికీలోకి వెళ్తే వాళ్ళు, ఈ కిటికీలోకి వెళ్తే వీళ్ళు. తీసే వెహికల్ పడ్డది. అది కొంచెం పై కొట్టేది ఉండే మనోడు. జస్ట్ నైస్ స్ప్రే పడింది. నైస్ కానీ కొంచెం స్లో కొట్టేది. గాడ్ ఫాదర్ ఎడున్నాడు. ఓకే చంపీళ్ళు చెరో బండి వేసుకొని. వీళ్ళు గాడ్ ఫాదర్ అయితే ఇన్నే ఉన్నాడులే లైట్. ఓకే ఇప్పుడు చూద్దాం. వీళ్ళు వెనం వాళ్ళు ఇక్కడ గట్కాలో ఎవరు లేరనుకుని ఏమైనా వస్తే దొరుకుతారేమో వీళ్ళకి. నాకు తెలిసి ఉంటది ఆల్రెడీ వీళ్ళకు. వీడికే స్ప్రేలు ఏం వస్తారు. పడలేదు కదా వీళ్ళకి. పల్లె రూమ్ బ్రో. చూద్దాం. హ్యాకర్ కిల్డ్ మియా బ్రో. హ్యాకర్లు ఎవరు లేరు బ్రో. పెద్ద హ్యాకరే. ఎవరు ఉండరు బ్రో హ్యాకర్లు. ఎవరు చంపిండు అడుగు. పేరు అడుగు. పేరు చెప్పు. నిన్ను చంపిన ప్లేయర్ పేరు చెప్పు ఒకసారి. జస్విన్ ఎక్కడ ఫైట్ అవుతుంది చూడు. జస్విన్ అని వచ్చేసారు వీళ్ళు. టీమ్ 23 వచ్చినట్టు. వర్షిత్ వాళ్ళు వచ్చారు. వర్షిత్ వచ్చి వర్షిత్కి జస్ట్ మిస్ అయ్యా. ఆ డానుకు దొరుకుతాడు. వేస్తాడు. వర్షిత్ దొరుకుతాడు. వీళ్ళిద్దరు ఉన్నారు. మనోడేంది షాట్ గన్ వేసుకొని తిరుగుతున్నాడు. మనోడు ఎక్కడ ఉన్నాడు. దొరుకుతాడు ఐ థింక్. రీమ్యాచ్ బ్రో. హ్యాకర్ కిల్డ్ మీ. టీమ్ 24 హ్యాకర్లు ఎవరు ఉండరు అంతా. వచ్చింది 1 HP. 24 కూడా. 1 HP వర్షిత్. అంటారు పైన ఉన్నాడు. వాడు బ్యాండేజ్ వేసుకుంటున్నాడు. వీడు కరెక్ట్ నేడే వేయగలిగితే బిస్కెట్ అయ్యిండు. దెంగిండు కొనేడు. బయటకు వచ్చి 1 HP ఇంకా పట్టేసుకుంటారు. బయటకు వెళ్ళిపోయాడు. పడిపోయాడు. అరే కిటికీలో నుంచి దూకి నాకు పుట్టిండు. వీళ్ళు టీమ్ 24 ఎట్ట కాపు కాసారు. మామూలు కాపు కాదు ఈ కాపు. ఫైట్ ఉంది ఇన్నే అన్న. మొత్తం 3 డియోలు ఇన్నే ఉన్నాయి. మామూలు కాపు కాదు ఈ కాపు. గట్టిగా ఫైట్ కాదు ఎడ. మామూలుగా వేసిర్రు కొండల తందల. పడలే మిగిలిన వాళ్ళు ఏడున్నారు వీళ్ళంతా. డీపీ బుల్లెట్లు 2 తగిలితే అయిపోతారు. ఆహా టీమ్ 19 వస్తుంది వెనక నుంచి. ఏం నోరు ఇది. 2 తగులుతున్నాయి కరెక్ట్. 2 తగులుతున్నాయి అంతే. అదే టీమ్ 19 వెనక నుంచి వస్తుంది. వీళ్ళకి పడుతుందేమో చూడు. సైలెంట్ గా వస్తున్నారు కాజా వాళ్ళు. లేరులే లూటింగ్ వాళ్ళు రారు ఇప్పుడు రారు. చూడలే వీళ్ళు. జోకర్ నువ్వు డౌన్ అయితే బిస్కెట్ అవుతుంది మీ టీం. మీరిద్దరు అవుట్ అవుతారు. మీరిద్దరికి ఒక్కరు డౌన్ అయినా ఒక్కళ్ళ పడినా పగులుతుంది. ఇద్దరులో ఎవరికైనా అంతే. పడ్డది 7. పడ్డది. వెళ్ళిపోతున్నారు వీళ్ళు ఇక్కడ నుంచి. కరెక్ట్ పొజిషన్ కాదనుకున్నట్టున్నారు. వీళ్ళు వెహికల్ తెస్తున్నారు. వాళ్ళు కూడా వెళ్తారు ఆ నుంచి. అదే మా అరుణ్ని చంపండే. అయ్యా మొత్తం వరుసగా వెళ్తున్నారా. వీళ్ళు వాళ్ళ వెనక వెళ్తున్నారు. కాజా వాళ్ళతో వెళ్తున్నారు వెనమ వాళ్ళు. ముందర కాజా వాళ్ళు ఉన్నారు. చూసిర్రో లేదో. అయ్యా వీళ్ళు వెహికల్ దిగారా. లేదు బగ్గియే పడుతుంది ఇప్పుడు. పడుతుంది ఏంది కనిపించలే వీళ్ళకి. కనిపించింది కానీ ఫైట్ చేస్తలేడు మరి. అరే ఉరికి స్పీడ్ బూస్ట్ కొట్. ఈ బన్నీ ఒక్కడే. ఇద్దరు ఉన్నారు వాళ్ళు.
బన్నీ బండి మీద ఒక్కడే ఉన్నాడు, బన్నీ ఒక్కడే ఉన్నాడు. వీళ్ళు వెహికల్ మారారు, వెహికల్ మారారు. ఇదిగో కాజా ముందెళ్ళిపోతున్నాడు. తీసుకురా నువ్వు తీసుకురా అంటున్నాడేమో కాజా. వేసారు, అది పంచర్ అయిందా? పంచరే ఇంకా మిస్ అయిపోయింది. వస్తున్నాడు, వెంట పడుతున్నారు వీళ్ళు, వీళ్ళనే చూద్దాం కొడతారా లేదా వెంట పడుతున్నారు. మనోడు స్ట్రాటజీ చూసినా డైరెక్ట్ మనం దాన్ని తీసుకుపోతున్నాడు కాజా దగ్గరకి డైరెక్ట్ తీసుకొస్తాడు. నువ్వు రా ఇక్కడ చూసుకుందాం, మా వాడున్నాడు పడగొట్టుకుందాం. అది 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 మంచి స్పై. అర్రే ఏం దొరికిర్రా ఇద్దరు, ఏం దొరికిర్రు బన్నీకి ఇద్దరు, మామూలుగా దొరకలే. కాజా కొట్టచ్చు, అది 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 అర్రే కాజా పడ్డాడు, ఫినిష్ చేస్తున్నాడు. జీజీ బాయ్ ఇంకా అనుకున్నా అదే జరుగుతుంది. కాజా పడ్డాడు, బట్ మనోడు కవర్ వచ్చేస్తాడు అనుకున్నా. ఇంకెవరు ఉన్నారు దగ్గర ఫైట్? మనోడు గన్ చేంజ్ చేయటమో రీలోడ్ పెట్టడమో ఏదో చేసిండబ్బా. చూడు ఎక్కడ చూసాను. ఎస్టోల్కే అంటారు అయిపోయింది, మింగేసిండు అంటారు ఇద్దరిని. మనోడు ఒకడు నాకైపోయింది, ఇద్దరిని వేసేసాడు. గాడ్ ఫాదర్ అండ్ హెక్స్ అందరు జోన్లోకి వస్తున్నారయ్యా, ఫాస్ట్ గా రావాలమ్మా, రావాలి దెబ్బ రావాలి జోన్లోకి. ఇక్కడ కొట్టుకుంటారు చూడు రాజా ఒక్కొక్కళ్ళు. వీళ్ళు ఇండియా ఉన్నారు, వీళ్ళు అయితే ఎవడొస్తాడని చెక్ చేసుకుంటున్నారు. సోలోనే పోతున్నారు అంతా, అంతే ఉండాలి ఏమన్నప్పుడు సోలో. ఇక్కడ ఫైట్ అయ్యేటట్టు ఉంది చూడు. టీమ్ 6 ఏంటి జస్విన్ రోమియో సపరేట్ గా ఉన్నారు, మధ్యలోనే తేజ ఉన్నాడు. ఓకే బన్నీ వాళ్ళ దగ్గరికి మళ్ళీ బన్నీ వాళ్ళకి అప్రోచ్ అయ్యారు వీళ్ళు. వచ్చింది అవునవును, దగ్గర వాళ్ళకి అప్రోచ్ అయ్యారు. టీమ్ 18 కి టీమ్ 19 కి పడుతుంది. టీమ్ 18 యా ఇద్దరు ఆగారు. ఓల్డ్ మంక్ పక్కనే ఉన్నారు వీళ్ళు, ఓల్డ్ మంక్ రౌడీ ఆగారు. వీళ్ళ దాంట్లో ఒక డౌన్ అయినా బిస్కెట్, వాళ్ళ దాంట్లో ఒక డౌన్ అయినా బిస్కెట్. బన్నీ లిట్లో ఉన్నాడు, కాకపోతే ఏంది బన్నీ హీలప్ అవట్లా. బన్నీ వ్యూ చూద్దాం ఏం చేస్తున్నాడు రాజా. కార్ 98 కాదు స్కారెల్ ఏకేఎం. ఏం రెడీగా ఉన్నారు వీళ్ళు. ఓల్డ్ మంక్ నేను బ్యాక్ నుంచి వస్తాను, నువ్వు ముందు నుంచి చూసుకొని నేను వెనక నుంచి చేస్తానని చెప్పినట్టున్నాడు. అబ్బా అది 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 స్ట్రాటజీ చూసావా. మనోడు ఎడిపోతున్నాడు అని చెప్పి మనోడు లేచాడు, మనోడు హైట్ లో ఉన్నాడు కదా, హెడ్ కనిపించేసింది. అబ్బా మనోడు కూడా పడిపోయినాయి, కాజా కూడా పడిపోయి, కాజా అనవసరంగా ఇచ్చాడు. అది అయిపోయింది మాలి క్లియర్. వాట్ టైమింగ్ తెలుసా మాలి అసలు. ఓల్డ్ మంక్ బ్రో అయిపోయింది బ్రో, జీ వేసుకోండి. ఏంటి ఇల్లుని కూడా అతనే ఉన్నాడయ్యా ఈ మనిషి. ఓల్డ్ మంక్ అని పేరు పెట్టుకున్నందుకు అంత మరీ ఎంత దారుణంగా చేయకూడదు. అయిపోయింది అది చూడు. 7 దగ్గర ఫైట్ అవుతుంది, మాక్సిమం దగ్గరికి వస్తున్నది. నైస్. ఓకే ఇంకా జోన్ లో నుంచి వస్తానే ఉన్నారు వీళ్ళు. ఓకే గేమ్ చేంజర్ వాళ్ళ దగ్గర అపోజిట్ అవుతున్నాయి వెహికల్స్, వీళ్ళ దగ్గర ఎదురుపడుతున్నారు వెహికల్స్. కాకపోతే వెళ్ళిపోతున్నాడు, అంత దూరం వచ్చి వెళ్ళిపోతుంది రిటర్న్ మళ్ళీ. వెరీ గుడ్. టీమ్ 3 చూడు, టీమ్ 3 దగ్గరికి వెహికల్ వస్తుంది. లేదు ఇక్కడ ఫైట్ అవుతుంది, రోమియో దగ్గర ఫైట్ అవుతుంది. అలా పక్కన అంటావు మధ్యలో వచ్చి. హలో రస్క్ రాజే నువ్వు ఇంటర్నెట్ ఉండవు. రస్క్ రాజే వచ్చిండు. మిస్టర్ రెమో వెనక డియో ఉంది. అదే అంటుంది. మనోడు పైకి కింద దిగుతున్నాడు. మనోడు చూసాడో లేదో, చూస్తే మాత్రం పడతాడు, పై నుంచి కింద పడతాడు. చూసావా నువ్వు ఎప్పుడన్నా చూసావా? మా అరుణ్ దగ్గర ఎప్పుడన్నా చూసావా? స్నైపర్ తోన 100 బ్లూట్లు మెయింటైన్ చేసే సత్తా ఎవరికి ఉంది? మా అరుణ్ కి తప్పించి. ఇది ఇంకా మిరాకిల్, ఇది ఇంకో మిరాకిల్ చూడు. విఎస్ఎస్ తో 250 బుల్లెట్లు చూస్తలేడు. కాదు టీమ్ 3 వెనక వీళ్ళున్నా చూస్తలేడు తెలుసా, బిస్కెట్ అవుతాడు. అయ్యా ఏంది ఫైట్ అయింది జస్విన్ దగ్గర. నైస్. ఓకే ఏ అవలే ఎక్కడ అయిపోవడం కూడా అయిపోయిందా? వేసేసి పెట్రోల్ బంక్ లోనేగా. కాదు బయట, పెట్రోల్ బంక్ నుంచి బయట. పెట్రోల్ బంక్ బయట, ఇదే బంక్లోనే స్మోక్ లేషన్ లూట్ కోసం. మనోడు ఎవరో డైరెక్ట్ గా వచ్చి ఆగినట్టున్నాడు. ఫైట్ అవుతుంది చూడు మళ్ళీ. ఓకే టీమ్ 18 ఉన్నది బయట రెడీగా. కాతే మనోడు రైట్ తీసుకుంటాడా లెఫ్ట్ తీసుకుంటాడా? స్ట్రైట్ తీసుకున్నాడు కాలువలోకి. 20, 18 పక్కపక్కలు ఉన్నారు, ఫైట్ అవుతుంది వాళ్ళకి. కానీ వీళ్ళు ఎవరైనా వస్తున్నారా లేదో చూడాలి. ఇంకా కొట్టుకోవట్లే, దూరంగానే ఉన్నారు. చాలా అద్భుతమైన నడుస్తుంది. వినయ్ కుమార్ ఆటమ్ గేమింగ్ ఛానల్ ఓల్డ్ బంక్ చూడాలి. లింక్ పెట్టు బ్రో, బ్రేక్ ఇద్దామా? ఆయన ఈరోజు పెట్టలేదు, ఆయనకు అదే అయింది.
ఎదురే గడ్డలైనాయి మొడ్డికి గడ్డలైనాయి అని కూర్చొని మరి ఆఫర్ అదే పెట్టలేదు లైవ్. Link అమ్మ పెట్టు దరిద్రుడా, bro. నిజం అనుకుంటారు రే. 16 మంది చూస్తున్నారు ఏ guys. మనోడు 6 Subscribe kills. చేసుకోండి, ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. బయట Wow. That's awesome, bro. That's awesome, bro. ఓల్డ్ మంక్ 6 kills కొట్టిండు. ఆసమ్ changer. ఆసమ్ ఫర్ సమ్. నాకేం తెలియదు రాజా. Open లో పోతే పడదు. అదే దట్టే మరి మనోడికి అదే డ్యామేజ్ ఆడింది. పడ్డాడు. ఓల్డ్ మంక్ ఆహా ఓపెన్ లో దొరికింది. ఏడబ్ల్యూఎం ఇంకేం ఉన్నది. Old monk ఏడబ్ల్యూఎం nice. మింగితే పెట్రోల్ బంక్ ఒకడే ఉన్నాడు. ఐ థింక్ వాటో అంతే కమాన్ గైస్. 16 మంది వెళ్ళిపోతున్నాడు చూస్తున్నారు, మనోడి ఒకసారి దగ్గరికి. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మనోడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. రష్కోతున్నాడు ఈడ. చూడాలి మరి. ఇంకొకళ్ళు ఉన్నారని తెలుసు. ఉన్నారని తెలుసు. ఉన్నాడు, తెలుసు కాటి ఒక్కడే కదా. వచ్చేసారు మరి ఇక్కడికి. ఓయ్యో పడ్డది. ఈ గోడలు దూకడం బాగా అలవాటు అనుకుంటా మనోడు. మాలి తగలెట్టేస్తున్నాడయ్యా ఈ మనిషి. నేడు ఇటు నుంచి వచ్చాడు బ్యాక్ పీచే Rowdy OP is live. చూసాడు ఇన్నే ఫైట్ అవుతుంది. పడ్డది పో. డిబిఎస్ గోల్. పడింది బోల్తే. ఇంగేసిండు. OP is live. ఓల్డ్ మంగ్ మింగేశాడు బ్రో. నవరత్న నాయుడు రాసుకొని ఓకే ఓపీనేడ్ బోల్తే. అరే జీజీ భాయ్ జీజీ బబ్లు. బాలు జీజీ బాలు మనోడు ఏమన్నా fight ఆ bro? ఎస్టెల్కేతో 15 ఒకళ్ళని మంది తర్వాత subscribe మనోడు చేసి ప్లేస్ చేయండి. తెలుసు మనోడికి చక్కగా వేసాడు. నేడు హుక్ చేసి గట్టిగా వేసిండు. అయిపోయింది. ఇంకెక్కడ అసలు ఉన్నారు మరి? వీళ్ళు హైటెక్ క్యాంపర్లు మా వాళ్ళు చూడు ఇట్లా కిరా క్యాంపర్లు. గేమ్ చేంజ్ అని చంపండి కదా ఒక్కసారి. వీళ్ళు చూడు కొండ మీద పండుకొని వాగుతున్నాడు గేమ్ చేంజర్. అడి ఇదే అమ్మా, game changer. అంటే ఇక్కడ దగ్గర కనుచూపు మేరలో లేరుగా వీళ్ళు. ఆములకోరు ఈములకోరు. విఎస్ఎస్ వాడే వాళ్ళు ఉన్నారు ఇంకా. టీమ్ 7 పక్కల టీమ్ 6 ఉంది. 6 and 7 ఉంది పక్కలే. విఎస్ఎస్ వాడే వాళ్ళు ఉన్నారు ఇంకా. ఉన్నారు. గాడ్ ఫాదర్ అండ్ కింద బన్నీ వాళ్ళు వెయిట్ మిస్టర్ చేస్తున్నారు. అతియక్. సో ఏయ్, Godfather నాకేదో ఎవరినో కనిపించింది. గాడ్ ఫాదర్ ఏమన్నా చూసిండు ఒక్కసారి గాడ్ ఫాదర్ తో AW అమ్మా. వాట్ ద హెక్. సబ్స్క్రైబ్ చేసుకోండి. 17 మంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకే. టీమ్ 22 మనోడు ఇక్కడ హోల్డ్ చేశాడు. టీమ్ 20లో ఒకళ్ళు ఉన్నారు. ఇంకొకళ్ళు ఎక్కడ ఉన్నాడు? ఈ నుంచి వెహికల్ కదిలింది పడుతుంది. ఇలా ఇక్కడ జోన్ పోతున్నారు వీళ్ళు. ఉన్నారు. చూద్దాం వీళ్ళ బయట దగ్గర. అయితే ఎందుకంటే team ఇక్కడ ఎవరు లేరనుకొని వీళ్ళు కానీ ఈ హౌస్ తీసుకుందామని వచ్చారనుకో, ఇక్కడ ఆగితే మనోడు కొడతాడు, అక్కడ ఆగితే మనోడు కొడతాడు, లేదా వాళ్ళిద్దరు వీళ్ళని కొట్టాలి. లేదు. టీమ్ 67 కి ఫైట్. టీమ్ 67 ఫైట్ కి. లేదు ఎక్కడికి? వెళ్ళిపోయారు. ఎక్కడికి ఓ వెళ్ళిపోతున్నారు? ఎక్కడికి నీ వీళ్ళు పరుగు రోడ్లోకి పోవాలి next. ఎందుకని వీళ్ళే ఇంకా పోతే ఈ ఏం ఊరు చేస్తున్నాడు బన్నీ? పడ్డది ఏడు. పడ్డది ఏం చేస్తున్నాడు? కొట్టు. ఎవరికి ఎక్కడ కొట్టుకుంటారు? 7-6. మనోడు స్కోప్ పెట్టి చూసిండు ఏం అనలే. గాడ్ ఫాదర్ బోల్తే. నాకు ఉన్నాడా అయిపోయి ఛాన్స్ అయిపోతుంది. నాకు ఫస్ట్ నేను ఊకిరాళ్ళు. ఓకే. టీమ్ 7 అండ్ ఎవరికి ఫైట్? ఎవరికి లేదు ఇప్పుడు ఇక. వెళ్ళిపోయారు. టీమ్ 6 అందరు టీమ్ సేఫ్ 7 సేఫ్ లా కూర్చున్నారా? ఓకే. కాదు మన వాళ్ళ దగ్గరకు వచ్చారు ఇప్పుడు ఎడ్జ్ కి. టీమ్ Game 22 changer. దగ్గరికి గేమ్ చేంజర్ మొత్తం ఒక దగ్గరే చేరారు. అమ్మా గిల్కకురి మావా మీ పుణ్యాలు ఉంటాయి మావా. అక్కడ ఎవరు లేరు బ్రో. హలో లఫీ నెంబర్ పైకెళ్ళు. నువ్వు పైకి వెళ్ళినా మింగుతారు. పైన ఉన్నారు, రెడీగా ఉన్నారు, కోతలు కూర్చున్నట్టు కూర్చున్నారు, ఎదురుగా ఉన్నారు. పైకి వెళ్తే అరుణ్ కూడా వీళ్ళు అటు ఇటు కానీ మధ్యలో దొరుకుతారేమో చూడు. నెంబర్ దొరుకుతారు. అయ్యా, వచ్చిర్రు. వచ్చారు. ఇక్కడ మంచి పార్కింగ్, నైస్ పార్కింగ్ బోల్తే. సగం హెల్త్ పోయింది. డిబిఎస్ బోల్తే. చూద్దాం మరి ఏం చెప్తారు. మనోడు పైన బండి దగ్గర బయట పడుకున్నాడు. ఏంది యూజీనా? ఓ వాట్ డ్యామేజ్ దొరికాడు. డిబిఎస్ 1 నేర్చుకున్నాడు. లేదు మనోడు రావాలి. వరుణ్ లేట్ చేసాడు. ఓ షట్. నో ప్రాబ్లం. హీల్ అప్ వరుణ్. రాకు. ఓ గాడ్ వాట్ ఎ గేమ్ బ్రో. నేను అంటూనే ఉన్నా వరుణ్ రాకు బ్రో. హీల్ అప్ అన్నా స్ట్రైట్ గా వచ్చిండు మెట్ల మీదకి మింగిండు. అది చూసుకోలేదు వీడు చూడు. అరే గేమ్ చేంజర్ అరుణ్ వీళ్ళిద్దరు చూడు ఎట్లా పెట్టారు. పంచాయతీ గుట్ట పైన కూర్చున్నారు. ఒక్కడే ఉన్నాడు. కనీసం అదన్నా ఎలా కిందకి.
2 నేళ్ళు, 2 స్మోక్లు, 3 నువ్వు హెల్త్ ఎంతనా కిట్లు, కొట్టు 5 ఎనర్జీ డ్రింకులు సరిపోతాయా? సరిపోతాయి. ఒక పెయిన్ విఎస్ఎస్కి ఏమో అరుణ్ 250 బుల్లెట్లు. జోన్ కావాలి ధర జోన్కి వెళ్ళిపోండి ఫస్ట్ మనోడు మీరు 3 నేళ్ళు, 3 వాళ్ళు ఏం పోరు స్మోకులు, జోన్ 2 హెల్త్ కిట్లు, ఒక ఎనర్జీ డ్రింక్. జోన్ బాను లోకి వస్తున్నాడు. కాదు కాదు బాను బాను దా జరుగుందా బాను అంటారు ఎందుకు జోన్ డ్యామేజ్ తీసుకుంటున్నాడు? ర్యాంక్ పుష్ చేస్తాడే ఏంటి యాక్? అంతే అంతే అబ్బా ర్యాంక్ పుష్ లోనే ఉన్నాడు. మంచి ర్యాంక్ పుషే. ఇది రూమ్ అని చెప్పలే. చెప్పినా కానీ మనోళ్ళు లే మా వాళ్ళు ఇంకా కాదు మా వాళ్ళు కాంగ్రెస్ కి పుష్ చేస్తున్నారు మామూలు పుషింగ్ కాదు అది రూమ్ లో త్వరగా అవుతుందంట ట్యాంకర్ పుష్. అవును ఆ ఏంది ఎయిర్ వీళ్ళు డ్రాప్ కూడా దగ్గర ఎవడున్నాడు? ఎయిర్ డ్రాప్ దగ్గర ఎవరు వస్తున్నారు. ఉన్నారు? ఓ బాలు, six బాలు. ఉన్నారు కదా. వస్తున్నారు. ఓకే ఓకే బాలు ఓకే వాట్ క్లోజ్ గేమ్ అయిపోతున్నారు బ్రో దగ్గరికి. అందరు క్లోజ్ అయిపోతున్నారు. వస్తున్నారు వీళ్ళు ఊపుకుంటూ ఊపుకుంటూ. జై తెలంగాణ. అరుణ్ నువ్వు కండు guys. బాలు పోయి ఓకే పోయి పోయి బాల్ టీమ్ దగ్గర పోతున్నారు 7 దగ్గర ఏమైంది? మనోడికి హెల్త్ పోయింది. టీమ్ 7 దగ్గర బాలు పడే 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 అయ్యా దొరికింది. గేమ్ చేయబడి మింగిరు. సింగిల్ స్ప్రే కొట్టాడు వావ్ బాల్ 6 kills జీజీ వావ్ 6 7 kills టీమ్ ఫినిష్ ఏమో 7 kills బాల్ ఒకళ్ళు వీళ్ళు ముగ్గురే 6 ఉన్నారు కొట్టాడు. ఇంకా. బాలు 6 kills. ఇందాక వాళ్ళ స్క్వాడ్ లో ఒకళ్ళని మనోళ్ళు మింగేసిరుగా. తన పేరేంటి ఇందాక వాళ్ళు మనోడు ఇద్దరిని వేసేసిండు. జీజీ టీమ్ 6 నుంచి లఫీ బాల్ మనోడే ఒక్కడే ఉన్నాడా ఇప్పుడు? ఇద్దరిని ఇద్దరు వేసేసిండా ఇద్దరు వేసిండు. ఒక్క స్ప్రేలో వెళ్ళి. వితౌట్ హలో డాక్టర్ వాలి కొండ మీద వెయిట్ చేసి అబ్బా జీవితం కిందకి వచ్చి వేసి బాల్ గట్టిగా విండు. మనోడు జోన్ లోకి వస్తున్నాడు. బాలు ఒక్కడే ఉన్నాడు. బాల్ అయితే ఇక్కడ టీమ్ 7 అయితే ఎదురుగున్నది. మనోడు ఒకడు ఉన్నాడు ఇక్కడ. ఇంకొకళ్ళు ఎవరు ఉన్నారు? ఇంకోటి బాలు మొత్తం ఎస్ సోలో అను లాస్ట్ మ్యాచ్ వస్తున్నాడు. మనోడు కూడా జోన్కి వచ్చేస్తున్నాడు. ఓకే వచ్చేసాడు మనోడు కూడా. ఓకే ఓకే ఎస్ నయ్య. ఓకే ఇప్పుడు లాస్ట్ చూడాలి మ్యాచ్ అన్న ఇద్దరు ఓకే సోలో లాస్ట్ ఒకళ్ళు ఫుల్ స్క్వాడ్ ఫుల్ డ్యూయో ఉన్నారు. వీళ్ళదైతే 6 ఏమో అక్కడ 220 ఏమో కొండమీన అంటే జోన్ నెక్స్ట్ జోన్ నాలుగు డిసైడ్ అయింది. 16 అపార్ట్మెంట్ మంది లో ఫైట్ అయితే మాత్రం వేరేలాగా ఉంటది. ఛానల్ ని ఏ అర్జున అపార్ట్మెంట్ లో ఫైట్ అయితే మాత్రం వేరేలా ఉంటది. మనోడు జోన్ నాగార్జున ఓ నెంబర్ అదృష్టం బాలు బ్రో అపార్ట్మెంట్ బాలు కాదు బ్రో జోన్ ఉంది. మొత్తాన్ని బయట వేసింది జోన్ తీసుకెళ్లి. వాళ్ళు వీళ్ళిద్దరు ఈడ జోన్ మొత్తం మనోడు బయట ఒక్కడాడ. డ్రాప్ దగ్గర జోను వీళ్ళిద్దరికి ఛాన్స్ ఉంది. నెంబర్ 7 కి వీళ్ళకి పక్కన ఛాన్స్ హౌసెస్ ఉంది. ఉన్నాయి. ఇద్దరు ఉన్నారు కాబట్టి నెంబర్ 7 కాదు గట్టిగా మాట్లాడితే నెంబర్ 20కే ఛాన్స్ ఉంది. నెంబర్ 20 మంచి ప్లేస్ అది. అండ్ జోన్ లో ఉన్నాడు మనోడు. జోన్ ఎడ్జ్ లో ఉన్నాడు. వీళ్ళందరూ యువతలకు రావాలి. ఇప్పుడు రోడ్డు క్రాస్ చేసుకుంటూ రావాలి. నెంబర్ 6 అయితే ఏముంది ఇళ్లలో నుంచి వచ్చేస్తాడు. నెంబర్ 2నే నెంబర్ 7 ఓపెన్ గా రావాలి. ఇల్లు ఓపెన్ గా రావాలి. ఓపెన్ రావాలి. మనోడు అంటే హౌసెస్ తూక్కుంటూ వచ్చేస్తాడు. బట్ నెంబర్ 7 వాళ్ళు మాత్రం ఓపెన్ గా రావాలి. వస్తున్నారు ఇద్దరు. ఎవరికి దొరుకుతారో చూడాలి. నెంబర్ 6 కు దొరుకుతారా లేకపోతే వెనక నుంచి మనోడికి నెంబర్ 20 కి నెంబర్ దొరుకుతారా? 6 కే దొరుకుతారు. నెంబర్ 6 కి దొరుకుతాడు ఖచ్చితంగా. అగో వచ్చాడు సచ్చగొర్రె. 6 ఏంది హీలప్ కూడా అట్లా అయ్యండి ఉంది ఫుల్ ఉందా? లేదు లేదు, 6 full కూడా ఉంది, మంచి తీసుకోలేదు. పొజిషన్ లో ఉన్నాడు మనోడు. ఓపెన్ లో దొరుకుతారు 6 కి. లేచి కొట్టొచ్చు మనోడు. అరే కన్ఫర్మ్ చేసుకొని కొడతాడు. ఇప్పుడు దెంగే పడేనేడు. అరే అరే ఓపెన్ రా బుచ్చా. ఆ టైం అయిపోయింది. ఫినిష్ జీజీ కిల్ సెక్యూర్ చేస్తున్నాడు డిబిఎస్ బోల్తే డిబిఎస్ వెళ్ళిపోవాలి. డిబిఎస్ అంటాను. ఏం చేస్తున్నాడా? దిగండి. జోన్కి వెళ్ళాలి. వావ్ 1v1 కొడతాడు. 1v1. అరే మనోడు డ్యామేజ్ అవుతున్నాడు. బాలయ్య మనోడు వచ్చింది తెలుసు మనోడికి. అయిపోయింది. ఓకే బాను మంచి పొజిషన్ తీసుకున్నాడు. బయట ఉన్నాడు. కాతే మనోడు నేడు హుక్ చేస్తే మాత్రం బానుకు పడిద్ది. నేను మన బానుకు పడిద్ది. చూద్దాం. నేను వాడిని చూస్తే బిస్కెట్ అవుతాను. ఓకే మనోడు నేడు హుక్ చేశాడు.
నడుక్ చేశాడు పర్ఫెక్ట్. ఆర్రే వదిలేసిండు, పడలే. జస్ట్ మిస్. ఓకే మనోడు పుష్ చేసేస్తున్నాడు ఇక్కడ, ఇట్లా కాదని చెప్పేసి. ఓకే మనోడు అటు పక్క డిబిఎస్ వన్ ఇద్దరు వేసుకోండి. కీసుకో సౌండ్లు. ఇద్దరి దగ్గర ఓ, DPS నేడిటేషన్ ఉన్నాయి, ఏంటి? ఓకే మనోడు ఇటు వస్తాడేమో, నేడిటేషన్. వచ్చిండు. ఓకే పుషింగ్ పడ్డది. పడ్డది. మనోడు వెనక్కి వెళ్ళాడు. అయిపోయింది. కొట్టుకుంటారు. బాల్ పెట్టుకోండి. డిన్నర్ కొట్టాలి, హైలైట్ బయటకు వచ్చేసిండు. అర్రే, ఎందుకు నారో వచ్చిండు? ఎస్కేప్, ఎందుకు నారో వెళ్ళాడు లోపలికి? ఎస్కేప్, నారో ఎస్కేప్. చాలా అద్భుతమైన ఓకే escape అది. ఇప్పుడు బాల్ పొజిషన్ తీసుకున్నాడు వెళ్ళి పైకి వెళ్ళి. ఓకే ఇప్పుడు damage రాలే, నేను వచ్చింది కొడుతున్నావు. నేడొచ్చిండు. Decide అవుతుంది చూడు. అబ్బా లేదు మనోడు తిరుగుతున్నారు, కళ్ళు తిరుగుతున్నాయి. ఓ దగ్గర కుదురుకున్నాడు. దూకేసిండు మనోడు వెనక్కి. ఇద్దరు బాల్ DPS దూకేసిండు పట్టుకొని మనోడికి. ఆడుతున్నారు అసలు, highlight చూడు ఇది. దూకేసిండు మనోడు. నేడుక్ చేస్తున్నారు ఒకళ్ళు. మనోడు ఎక్ చేస్తున్నాడు. నేడు పైకి వెళ్ళిపోయాడు పైకి మనోడు. వేయాలి. అర్రే, nice నేడు. మనోడు వెనక నుంచి కిందకి వేసాడు. ఇద్దరు చూడు, హైలైట్ ఇది. ఏమిరా నా వావ్, కళ్ళు తిరుగుతున్నాయి వావ్, తిరిగి వావ్, తిరిగి. వావ్, వావ్, వావ్. ఒక్క దగ్గర సో, ఆగుతలేదు ball. ఇంట్లోకి బయటికి తిరిగి నా కళ్ళు ఇప్పుడే నేడు తిరుగుతున్నాయి. పైన ఓకే మనోడు బయటకు వస్తున్నాడు. ఇట్లా కాదులే అని. ఓకే ఓ జోన్ డ్యామేజ్ తీసుకుంటాడు ఫస్ట్ మనోడు. నెంబర్ 6 జోన్ డ్యామేజ్ తీసుకుంటున్నాడు మనోడు. అబ్బా ఓ బాలు won the match. जी बोलते ఓపీ బోల్తే ఆగే ఈ డాన్స్ లేదు. ఓ అల్టిమేట్ వచ్చేసిండు. లూట్ చేసుకో. అది ముందర మనకు అదే కావాలి పీటరా, మనకు ముందర అదే కావాలి. పీటర్ విత్ క్వార్టర్ నువ్వు లూట్ చేసుకో, మనకు కావాల్సింది అదే. బట్టి వరకు వచ్చారు. మనోడు రిచ్గా వెళ్ళి లూట్ చేసుకొని ఇక్కడికి వచ్చిండు అనమాట. తగ్గేదేలే. ఏమో మళ్ళీ స్పెక్టేట్లోకి మనం దిగుతామేమో అనుకున్నాడేమో మనకి. జీజీ ఏం చేస్తుర్రు? ఒక్క నిమిషం. ప్రేయర్ చేస్తున్నట్టున్నారు వీళ్ళు. ఓకే సెవెన్ బోనస్ ఛాలెంజ్ 2 ఫైనల్ కొట్టేసిండు. బాలు మనోళ్ళిద్దరిని కూడా కొట్టింది ఈ బాలు. ఏగా సింగిల్ స్ప్రే 4 కిల్స్ బాలు. వీళ్ళంతా నార్మల్. ఇప్పుడు 7 కిల్స్ బాలు. జీజీ హీఈస్ ద టాప్ చికెన్ డిన్నర్ ప్లస్ టాప్. ఆయన ఇంకొకళ్ళు ఎవరో 6 కిల్స్ ఉన్నారు. 6 ఎవరు లేరు. ఉన్నారు 4 6 కిల్స్ ఆయన నెంబర్ ఇది లేరు లేరు లేరు. 4 6 లేరు. 4 4 ఉన్నాయి. 3 4 లాస్ట్. అండ్ GG. వాళ్ళకి మాత్రమే వచ్చింది. ఈ 616 బబ్లు బాలు. అన్నా నాకు ప్లేస్ ఉందా? లేదురా, ఇప్పుడే బంద్ చేసిన. ఏం బంద్ చేసిన? రూమ్ అయిపోయింది. మనోడు ఇప్పుడే వచ్చిండు. ఆఫ్టర్